పాత నిబంధన గ్రంథములో శిలువ ఛాయలను వెతుక్కుంటూ శిలువ యొద్దకు ప్రయాణం. జర్నీ టు ద క్రాస్, వాకింగ్ త్రూ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ ద షాడో ఆఫ్ ద క్రాస్. బైబిల్‌లో 2 ప్రాముఖ్యమైన బలుల గురించి మనం చూస్తాం. మొదటి యొక్క బలి పాత నిబంధన గ్రంథంలో, మరొక బలి నూతన నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో మానవుడు మొట్టమొదటిగా అర్పించినటువంటి బలి హేబేలు యొక్క బలి. అయితే హేబేలు బలి కంటే శ్రేష్టమైన బలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చారని లేఖనం సెలవిస్తా ఉంది. ఈరోజు హేబేలు యొక్క బలి ఏ విధముగా శిలువకు ఛాయగాను, సాదృశ్య రూపకంగాను పాత నిబంధన గ్రంథంలో ఉంటూ ఉందో మనం చూద్దాం. హేబేలు యొక్క బలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి 2 అతి ప్రాముఖ్యమైనటువంటి బలులు. ఒకటి ఆదికాండం పాత నిబంధన గ్రంథంలో, మరొకటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి హేబేలు యొక్క బలి కంటే శ్రేష్టమైన బలి అని హెబ్రీ పత్రిక 12:24లో మనం చూస్తాం. ఏ విధముగా హేబేలు యొక్క బలి కంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి శ్రేష్టమైనది అన్న విషయాన్ని మనము ఆలోచించక ముందు హేబేలు ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్య రూపకంగా ఉంటా ఉన్నాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా హేబేలు గొర్రెల కాపరి. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెల యొక్క మంచి కాపరిగా మనము యోహాను సువార్త 10:11లో చూస్తాం. హేబేలు గురించి చూసినట్లయితే అతడు నీతిమంతుడని మత్తయి సువార్త 23:35లో చెప్పబడింది. నీతిమంతుడని హేబేలు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నీతిమంతుడు అని పిలాతు ద్వారా సాక్ష్యం పొందటం మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 3:11లో హేబేలు అతడు ఇన్నోసెంట్, ఏ విధమైనటువంటి ఆ యొక్క దోషము లేనటువంటి, కల్మషం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన్ని తీర్పులు నిలవబెట్టినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి దోషము నేరారోపణ చేయడానికి వీలు లేనటువంటి వ్యక్తిగా కనపడ్డాడు. హేబేలు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చినటువంటి వాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తమునకు సంపూర్ణంగా లోబడినటువంటి వాడు. హేబేలు గనుక మనం చూస్తే తన సొంత సహోదరుని ద్వారా మరణానికి అప్పగించబడ్డాడు, లేకపోతే మర్డర్ చేయబడ్డాడు, చంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సొంత వారి చేత ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. హేబేలు తన యొక్క బలి ద్వారా దేవుని గణపరిచాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క బలి ద్వారా తండ్రిని మహిమపరిచాడు. హేబేలు మరణించి ఇంకను మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ యుగముల అంతమందు మనతో మాట్లాడుచున్నాడు. ఆ లైఫ్ ఆఫ్ హేబెల్ ని గనక మనం చూసినప్పుడు ఆ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లాగా మనం ఇక్కడ చూస్తాం. అందుకనే హేబేలు పాత నిబంధన గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఒక ఛాయారూపకంగాను, సాదృశ్య రూపకంగా కనిపిస్తా ఉన్నాడు. అయితే హేబేలు యొక్క అర్పణ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా కనుక చూసినట్లయితే హేబేలు యొక్క బలి దేవునికి అంగీకారయుక్తమైనటువంటి బలి. ఎందుకంటే హేబేలు రక్త బలితో దేవుని దగ్గరికి వచ్చాడు. బ్లడ్ సాక్రిఫైస్. కయను రక్తము తోటి దేవుని సన్నిధికి అప్రోచ్ అవ్వలేదు. ఆ యొక్క బలి అంటే రక్తమును చిందించి ఒక సబ్స్టిట్యూట్ బలి పశువును వధించి దేవుని సన్నిధికి రావటం ఏం చూపిస్తుందంటే విశ్వాసము, విధేయత. విశ్వాసమును బట్టి హేబేలు మరి శ్రేష్టమైన బలిని తన యొక్క సహోదరుని కయ్యను కంటే అర్పించెను అని హెబ్రీ పత్రికలో మనం చూస్తా ఉన్నాం. దేవుడు హేబేలు యొక్క బలిని అంగీకరించడానికి కారణం ఏంటంటే ఆ బలి విశ్వాస సంబంధమైనది. అంతేకాకుండా గాడ్స్ రిక్వైర్మెంట్స్ అది ఫుల్ఫిల్ చేస్తా ఉంది. అంటే నేను పాపిని, నేను మరణానికి అర్హుడను. అయితే నా స్థానంలో ఒక ఇన్నోసెంట్ ల్యాంబ్ బలి అర్పించటం ద్వారా ఈ రక్తమును పట్టుకొని నీ సన్నిధికి నేను వస్తున్నాను అంటే బై ఫెయిత్ ఐఎమ్ కమింగ్ టు యువర్ ప్రెజెన్స్ విత్ ద బ్లడ్ బికాస్ ఐఎమ్ ఎ సిన్నర్. ఆ సత్యాన్ని అంగీకరించేటట్లు లెక్క. హేబేలు యొక్క రక్తము
వెంజెన్స్‌ని కోరింది. అంటే తీర్పును, ప్రతీకారాన్ని కోరింది. ఎప్పుడైతే కయీను తన సహోదరుని మర్డర్ చేశాడో, హేబెలు యొక్క రక్తం భూమి నుంచి మొరపెడతా ఉందని 4:10 ఆదికాండంలో మనం చూస్తాం. నీ సహోదరుని రక్తము భూమి నుండి మొరపెడుతుంది. దేని కొరకు మొరపెడుతుంది? ప్రతీకారముతో, పగతో రగిలిపోతుంది ఆ రక్తం. ఒక అన్యాయంగా నన్ను చంపాడు నా సహోదరుడు. నా పక్షముగా తీర్పు తీర్చవా? అతనికి రావాల్సిన శిక్ష విధించవా? అని ఆ యొక్క రక్తము కేక వేస్తుందట. ఇట్ క్రైడ్ ఫర్ వెంజెన్స్. అంతేకాదు హేబెలు యొక్క మరణము ఏమి సూచిస్తుందంటే పాపము, అన్యాయము, అక్రమము, మానవునిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గమైన పాప స్వభావానికి ప్రతీకగా, ఆ పాప స్వభావాన్ని బట్టి ఏ విధముగా ఒక నీతిమంతుడు సఫర్ అవ్వవలసి వచ్చింది, మరణము పొందవలసి వచ్చింది అన్న సత్యాన్ని హేబెలు మరణము మనకి ఛాయారూపకంగా కనిపిస్తా ఉంది. హేబెలు యొక్క బలి అనేది ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ. అది కేవలము ఒక సమయానికి, ఒక కాలానికి, ఒక అకేషన్‌కి మాత్రమే పరిమితమైంది. అయితే ఏబేలు యొక్క మరణము, ఏబేలు యొక్క బలి దేన్ని సాదృశ్యంగా ఉంది అంటే, రాబోయేటటువంటి గ్రేటర్ సాక్రిఫైస్, యేసుక్రీస్తు ప్రభువారు అర్పించబడేటువంటి గ్రేటర్ సాక్రిఫైస్‌కి సాదృశ్య రూపకంగా కనిపిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అర్పణ అనేది ఇట్ ఈస్ అ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ద పర్ఫెక్ట్ అటోన్‌మెంట్. అది సంపూర్ణమైనది. అంతేకాకుండా దేవుని యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసిందిగా కనిపిస్తా ఉంది. మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఇట్ స్పీక్స్ బెటర్ వర్డ్. శ్రేష్టమైనటువంటి పలుకు అది పలుకుతా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. యెస్, హేబెలు యొక్క రక్తము దేని కొరకు అది కేక వేసింది? వెంజెన్స్, తీర్పు, పగ, ప్రతీకారం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము క్రైడ్ ఔట్ ఫర్ మర్సీ, ఫర్‌గివ్‌నెస్ అండ్ రిడెంప్షన్. దయ, కరుణ, క్షమాపణ, విమోచన కొరకు. జ్ఞాపకముందా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి ఆ మొదటి కేక, ఆ మాట ఇట్ ఈస్ ఎ క్రై ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. హేబెలు కంటే శ్రేష్టమైన బలి అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలిని ఎందు నిమిత్తం అంటామంటే, హేబెలు యొక్క రక్తము వెంజెన్స్‌ని కోరింది, ప్రతీకారాన్ని కోరింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఏమి కేక వేస్తుందయ్యా అంటే, క్షమాపణ. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఒక పాపికి విమోచన ఇవ్వటమే కాదు, సమాధానాన్ని కూడా తీసుకొచ్చింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ కండెమ్నేషన్, తీర్పుకు బదులుగా, శిక్షకు బదులుగా రక్షణను, అంతేకాకుండా సమాధానమును కలిగిన స్థితిని అది తీసుకొని వచ్చింది. రెండవదిగా గనుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అనేది మనకు సంపూర్ణమైనటువంటి విమోచన. అంతేకాకుండా ఆ యొక్క అటోన్‌మెంట్, ప్రాయశ్చిత్తము చేసిందిగా కనిపిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12-14 వరకు మనం చదివినట్లయితే, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవుదూడ, బూడిద చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. యెస్, యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై తన శరీర రక్తము చేత, పరిశుద్ధమైన రక్తము చేత ఆ నిత్యమైన పరిశుద్ధ స్థలంలోనికి మన అందరి నిమిత్తము ముందుగానే ప్రవేశించాడు. అందుకనే హేబెలు యొక్క రక్తము వలె కాక, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలి అర్పించినప్పుడు ఒక్కసారే ఆయన మన కొరకు బలి అర్పించి, ఆయన మన పక్షముగా
ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం అనేది తీర్పును కాక అది మనకు సమాధానాన్ని అందించింది. ఏబేలు యొక్క రక్తము తన సహోదరుని నుంచి తను వేరు చేసింది. డివిజన్ క్రియేట్ చేసింది. కయ్యను దేవుని సన్నిధి నుంచి దేశదిమ్మరుగా పారిపోయాడు. తన సహోదరుడికి తనకు ఒక వైరాన్ని తీసుకొచ్చింది. వెంజన్స్ జడ్జిమెంట్‌ని కోరింది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము రికన్సిలేషన్ సమాధానము. పాపమెరుగని ఆయన్ను మన కొరకు ఎందుకు పాపముగా చేశాడో తెలుసా? మనము దేవుని పిల్లలం అవ్వాలని, దేవునితో సమాధానపరచబడాలని. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్త విమోచనము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులని దేవుని చేత ప్రకటనగా చేయబడ్డాం. దెన్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్రైస్ట్ బెటర్ సాక్రిఫైస్? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన బలి ద్వారా మనము పొందుకున్నటువంటి ఆ యొక్క ప్రభావం, మన జీవితం మీదకొచ్చిన ప్రభావం ఏంటి? మొట్టమొదటిది శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తము. ఆయన రక్తము. రెండవది శ్రేష్టమైనటువంటి పలుకు. వెంజన్స్ కాదు, క్షమాపణ. మూడోది శ్రేష్టమైన ప్రభావం. ఏంటయ్యా ఆ ప్రభావం అంటే, మొట్టమొదటిది మనకు శ్రేష్టమైన పరిచర్య దొరికింది. యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనకు మధ్యవర్తి అయ్యుండి, ఆయన మన అందరినీ దేవుని సన్నిధికి తీసుకొని రావడానికి మన కొరకై ముందుగా మన పక్షముగా ఆయన ప్రవేశించుట ద్వారా శ్రేష్టమైనటువంటి సేవకత్వానికి పూటకాపు ఆయను అని వాక్యం సెలవిస్తా ఉంది. రెండవది శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ప్రభావం ఏంటంటే పాపం మీద జయము. పాపం యొక్క ప్రభావం మీద జయం. ఏబేలు యొక్క మరణము ట్రాజిక్. అది ఒక విషాదంతో కూడినది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ట్రయంఫెంట్. అది విజయముతో, విజయోత్సాహముతో కూడినది. ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. మరణపు ముల్లును విరిచాడు. మరణం యొక్క బలమును, ప్రభావాన్ని ఆయన నాశనం చేసి నిర్వీర్యము చేశాడు. నిత్య జీవమును, అక్షయతను వెలుగులోనికి, జీవమును, అక్షయతను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? అని విజయ గీతము నీవు నేను కూడా పాడగలము. అంతేకాదు శ్రేష్టమైనటువంటి పరివర్తన. మన యొక్క జీవితంలోనికి విశ్వాసము ద్వారా జీవించటము. వి కెన్ లివ్ అండ్ వి మస్ట్ లివ్ బై ఫెయిత్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసి ముగించినటువంటి ఆ యొక్క కార్యమును మనం విశ్వాసముతో స్వీకరించి దాని యందు మనము విశ్వాసంతో జీవించగలం. నౌ వాట్స్ ద కంక్లూషన్? ఏబేలు యొక్క బలి మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి మరి శ్రేష్టమైనది. ఎందుకంటే అది క్షమాపణను, సమాధానమును, నిత్య జీవమును మనకు అందించింది కాబట్టి. ఏబేలు యొక్క బలి వంటిది కాదు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి. ఏబేలు యొక్క బలి జస్టిస్‌ని కోరితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, ఆయన బలి అర్పణ మనకి నీతిని, సమాధానమును, అంతేకాకుండా మెర్సీ, గ్రేస్‌ని మనకు అందించింది. కాబట్టి ఈ యొక్క ఫ్రీడమ్, క్రీస్తులో దొరికినటువంటి స్వాతంత్ర్యం, ఈ యొక్క ఫర్‌గివ్‌నెస్, క్షమాపణ, ఈ యొక్క విక్టరీ, జయమును మన యొక్క అనుదిన జీవితంలో మనం క్లెయిమ్ చేయాలి. ఈ అనుదిన జీవితంలో మనం అనుభవించాలి. ఏబేలు రక్తము వెంజన్స్‌ని కోరితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము క్షమాపణను, రక్షణను మనకు అనుగ్రహించింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచావా? ప్రభువారి యొక్క రక్తము ఏమి కేక వేస్తుందంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. ఆ శిలువ మీద దొంగ ఆ కేక విని ఏ విధంగా ప్రతిస్పందించాడో యేసు నన్ను జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు నీవు నేను కూడా ఆ విధమైనటువంటి కేక వేసినట్లయితే ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విల్ బి యువర్స్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.